హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ గోవా షార్ట్ సిరీస్ D204. ముందు రోజు మనం సింకరింగ్ బీచ్ నుంచి అంజనా బీచ్కి వచ్చాం. అంటే నైట్ ఫ్లీ మార్కెట్ చూసుకుందాం అనుకున్నాం, బట్ అది క్లోజ్డ్ ఉండే, అందుకని అంజనా బీచ్కి వెళ్ళాం అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ పూల్ టైంతో స్టార్ట్ చేసాం మా డే. మంచిగా పూల్లో 1.5 hour ఎంజాయ్ చేశాక అక్కడ నుంచి వీ స్టార్టెడ్ అవర్ సైట్ సీయింగ్ జర్నీ. మనకి రిసార్ట్లో పూల్ సైడే రెస్టారెంట్ ఉంటుంది, మంచి వ్యూ అండ్ చాలా బ్రీజీగా ఉంటుంది. అట్లా పూల్లో ఒక 1.5 hour టైం స్పెండ్ చేశాక బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి దెన్ వీ వెంట్ టు అవర్ ఫస్ట్ సైట్ సీయింగ్. మేము గోవా మ్యూజియంతో స్టార్ట్ చేసాం ఈరోజు. చాలా హ్యూజ్ మ్యూజియం. ఇట్ డిపిక్ట్స్ గోవా కల్చర్. అట్లనే ఓవర్ ద ఇయర్స్ ఇన్వేషన్స్ నుంచి వాళ్ళు పడిన స్ట్రగుల్స్, ఎట్లా ఇవాల్వ్ అయ్యారో అన్నీ రిప్రజెంట్ చేసి ఉంటాయి. వీ హ్యాడ్ అ గుడ్ టైం. ఒక మంచి క్యాఫే కూడా ఉంటుంది ఈ మ్యూజియం ప్రెమిసెస్లో. బాగుండే, వెరీ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్. ఒక గుడ్ 2 to 3 hours స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. మేము వాటర్ రైడ్స్ ఏం ప్లాన్ చేయలేదు బికాస్ కిడ్ ఉండే కాబట్టి, అందుకని ఓన్లీ సింపుల్ సైట్ సీయింగ్స్ పెట్టుకున్నాం. అదర్వైజ్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే బాగా బీచ్లో వాటర్ రైడ్స్కి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ లొకేషన్ మన అగ్వాడా ఫోర్ట్. అగ్వాడా ఫోర్ట్ సీ సైడ్ ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఫోర్ట్స్ ఆఫ్ గోవా. వెరీ హ్యూజ్. ఇక్కడ కూడా ఒక 2 hours ఈజీగా స్పెండ్ చేయొచ్చు. అండ్ రిటర్న్ లో వీ హ్యాడ్ బోట్ రైడింగ్. బోట్ రైడింగ్ మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. గోవాలో మనకు డాల్ఫిన్ పాయింట్ కి తీసుకెళ్తారు, డాల్ఫిన్స్ ని చూపిస్తారు, మేజర్ సైట్ సీయింగ్ లొకేషన్స్, షూటింగ్ లొకేషన్స్ చూపిస్తారు. ఇది కూడా ఒక 1 hour ప్లస్ యాక్టివిటీ. కిడ్ కి సేఫ్ యాక్టివిటీస్ మేము చూసుకున్నాం, నో అదర్ వాటర్ యాక్టివిటీస్ అనమాట. బోట్ రైడింగ్ అయిపోగానే అక్కడ నుంచి అగ్వాడా జైల్ మ్యూజియంకి అయితే వెళ్ళిపోయాము. ఇది కూడా ఒక హిస్టారికల్ లొకేషన్. ఆ తర్వాత మేము ఇంకా మా డే ఎండ్ చేసి మంచి రెస్టారెంట్లో డిన్నర్ చేసుకొని రిసార్ట్కి వెళ్ళిపోయాం. అట్లా మా డే టు ఎండ్